నిజ జీవితంలో మాట తప్పని మడమ తిప్పని వీరులై ఉండొచ్చు. కానీ హీల్ పెయిన్ వచ్చిందంటే మాత్రం మీ మాటకు చెల్లుచీటి ఇవ్వక తప్పదు. కాళ్ళు కాదు, వేళ్ళు కాదు, ఆ మధ్యలో వచ్చే మడమ నొప్పి అంటే చాలా మందికి అవగాహన ఉండదు. దానికోసం నెలల తరబడి విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ఊహించరు. కానీ హీల్ పెయిన్ తీవ్ర స్థాయికి వెళితే అదే నిజమవుతుంది. సాధారణంగా ప్రతి మనిషిలో పాదం అడుగున ప్లాంటార్ ఫేషియా అనే బలమైన కండరం ఉంటుంది. కాలి మధ్యలో ఉండే గొయ్యిలాంటి నిర్మాణానికి కూడా ఈ కండరమే ఆధారం. నడక, జాగింగ్, పరిగెత్తడం, బరువులు ఎత్తాలంటే ఈ కండరం సహకారం అవసరం. ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఈ కండరం చీలడం లేదా నలగడం జరుగుతుంది. బరువు లేపుతున్నప్పుడు పాదాన్ని నేల మీదకు బలంగా తొక్కిపెట్టి ఉంచుతాం. ఆ సమయంలో అంతే బలం వ్యతిరేక దిశలో శరీర కండరాలను లోపలికి లాగుతుంది. అంటే పాదం బయటకు లోపలికి ఒకేసారి ఒత్తిడి కలుగుతుంది. మడమ నొప్పికి ఇదే ప్రధాన కారణం. అయితే పాదంలో ఎముకల లోపల పగులు వలన కూడా అరుదుగా నొప్పి కలగవచ్చు. వయసు పెరగడం, అధిక బరువు వలన కూడా మడమ కాలి నొప్పి రావచ్చు. అయితే ప్రధాన కారణం ఒత్తిడి మాత్రమే అవుతుంది. శరీరంలో 26 పెద్ద ఎముకలు ఉంటే వాటిలో ప్రధానమైనది కాలి మడమ ఎముక. దీనికి దాదాపుగా 100 కండరాలు, 33 చిన్న పెద్ద ఎముకలు కలిసి మనల్ని నడిపిస్తూ ఉంటాయి. వీటన్నింటినీ అనుసంధానం చేసేది మడమ కండరమే. ఒక్కోసారి మడమ భాగంలో చిన్న ఎముక లాంటిది పెరిగి అది మడమ ఎముకకు కండరానికి మధ్య దూరం పెంచుతుంది. దీనివలన కూడా మడమ నొప్పి రావచ్చు. అయితే చాలా అరుదుగా కొంతమందిలో మాత్రమే కనిపిస్తుంది. ఆ మెడమ నొప్పి మనకు వచ్చేది మెడమ కింద రావచ్చు, మెడమ వెనకాల రావచ్చు. సో ఈ రెండింటికి కారణాలు చాలా రీజన్స్ ఉంటాయి. బట్ ఈ రెండు నొప్పులు మనకు చాలా కామన్గా చూస్తాము. ద మెయిన్ రీజన్ అది వచ్చేది మనకు ఓన్లీ బికాస్ ఆఫ్ వేర్ అండ్ టేర్ ఆఫ్ డైలీ యాక్టివిటీస్ లైఫ్తో. కొంతమంది ఎక్కువ వాకింగ్ చేసినా రావచ్చు. కొంతమంది బేర్ ఫీట్ నడిస్తే, ఇంట్లో మనం మామూలుగా చెప్పులు లేకపోకుండా బేర్ ఫీట్ నడిచినప్పుడు హీల్ మీద ప్రెషర్ పడి యూజువలీ ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 30-40 తర్వాత హీల్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. చాలా రోజుల నుంచి నొప్పులు ఉంటాయి. ఈ పెయిన్స్ మూలంగా వాళ్ళు నడవలేరు. డైలీ మార్నింగ్ లేసినప్పుడు నొప్పులు ఎక్కువైతుంటాయి. మంచం నుంచి లేచి దిగినప్పుడు ఫస్ట్ 5-6 స్టెప్స్ వేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. దిస్ ఈజ్ అ కామన్ కంప్లైంట్ విత్ ఆల్ పేషెంట్స్. దీస్ ఆర్ ఆల్ ఎర్లీ సిమ్టమ్స్ ఆఫ్ హీల్ పెయిన్ ఆర్ వాట్ వి కాల్ ప్లాంటార్ ఫేషైటిస్ అంటాము. సో దీనికి వెరీ కామన్ కండిషన్ మనం చూసేది. దీనికి మెయిన్లీ ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్ అండ్ వెయిట్ రిడక్షన్స్తో రిలీఫ్ వస్తుంది. నార్మల్గా హీల్ పెయిన్తో వచ్చిన పేషెంట్స్కి ఇనిషియలీ మనం టెస్ట్లు పరీక్షలు ఏం చేయమండి. ఓన్లీ కొంతమందికి నొప్పి లెటర్సే 2-3 months తర్వాత తగ్గకపోతే అప్పుడు మనం ఒక ఎక్స్రే తీసేసి మనకేమైనా గౌట్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయని యూరిక్ యాసిడ్ టెస్ట్ ఒకటి చేస్తాం. ఈ 2 పరీక్షలే మనకు అవసరం పడేది. ఒక ఎక్స్రే కావాలా, అండ్ అవసరం పడితే గౌట్ కోసం ఏమైనా యూరిక్ యాసిడ్ ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలా. సో ఇనిషియల్ ట్రీట్మెంట్తో మనం యూజువలీ చాలా మటుకు పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ పెయిన్స్ అట్లీస్ట్ ఒక 2-3 monthsలో స్లోగా తగ్గుతాయంటే వాళ్ళు పేషెంట్గా ఇంట్లో ఎక్సర్సైజ్ చేస్తూ జాగ్రత్తలు పాటిస్తూ రిలీఫ్ ఆఫ్ సిమ్టమ్స్ చాలా మటుకు తగ్గుతాయి స్లోగా. మడమకాలి నొప్పికి గుర్తించలేని అంతర్లక్షణాలు అంటూ ఏవీ ఉండవు. పాదాలపై అధిక ఒత్తిడి పడితే మడమ నొప్పి విపరీతంగా బాధిస్తుంది. మెట్లు ఎక్కి దిగేటప్పుడు పాదాల మధ్యలో నొప్పి బాగా తెలుస్తుంది. ముఖ్యంగా పాదం వెనుక భాగంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. కొందరిలో అరికాళ్ల మంటలు, తిమ్మిరి, స్పర్శ తెలియకపోవడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. హీల్ పెయిన్ మనం ముందు కారణం తెలుసుకున్నాక హీల్ కింద నొప్పి వస్తున్నది అనుకోండి, అది ప్లాంటార్ ఫేషైటిస్ అంటాము. దానికి మెయిన్లీ మనం చేసే ఎక్సర్సైజెస్, కొంచెం ఫిజియోథెరపీ మనం ఇంట్లో ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు. వేడి నీళ్ళతో కొంచెం వీ కెన్ పుట్ సమ్ హాట్ ప్యాక్స్, కాలుని కొంచెం వేడి నీళ్ళలో బకెట్లో ముంచేసేసి ఒక 10 minutes వరకు లైట్ మసాజ్ చేసుకోవచ్చు. దిస్ మనం యాక్చువల్లీ 5 days చేస్తే ఇంప్రూవ్మెంట్ రాదు. చాలా మటుకు పేషెంట్స్ హ్యావ్ టు డూ ఫిజియోథెరపీ ఇంట్లో సొంతంగా అండ్ దిస్ హాట్ ఫర్మెంటేషన్ అండ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అట్లీస్ట్ ఒక 6 weeks చేసినారనుకోండి సిమ్టమ్స్ స్లోగా తగ్గుతాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ మన ఫుట్వేర్ అండి. సో ఫుట్వేర్ చేంజ్ చేసుకొని ఐదర్ వి వేర్ సాఫ్ట్ చెప్పల్స్, ఎనీ రబ్బర్ చెప్పల్స్ ఆర్ ఎనీ ఫుట్వేర్ సాఫ్ట్ ఉండాలి. మనం షూస్ వేసుకున్నప్పుడు మీకైతే సిలికాన్ హీల్ కప్స్ అని చిన్న ప్లాస్టిక్ పీసెస్ వస్తాయి. అవి మనం షూస్లో వేసుకొని నడిస్తే హీల్ మీద ప్రెషర్ తక్కువ ఉంటుంది అండ్ వాకింగ్ ఎబిలిటీ బెటర్ ఉంటుంది. వీ కెన్ వాక్ అరౌండ్ మోర్ కంఫర్టబుల్లీ అండ్ ఆ హీల్ మీద ప్రెషర్ తక్కువ ఉంటుంది. నొప్పి ఇది కానీ తగ్గకపోతే ద నెక్స్ట్ చాయిస్ వీ హ్యావ్ ఇస్ టు గివ్ ఎ ఇంజెక్షన్ దేర్. అంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అక్కడ ఇస్తుంటాము. బట్ దట్ ఈస్ వెరీ వెరీ రేర్. అండ్ మనం ఈ సిచ్యువేషన్లో అయితే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అవాయిడ్ చేసేదే బెటర్. హీల్ పెయిన్కి సాధారణంగా సర్జరీ ఈజ్ నాట్ అ రొటీన్ ప్రొసీజర్ అండి. చాలా రేర్ మనం సర్జరీ చేసేది. ప్రాబ్లీ ఒక 1000 మంది పేషెంట్స్ చూస్తే ఒకరికి కానీ అవసరం పడకపోవచ్చు. ద రిజల్ట్స్ ఆఫ్ సర్జరీ అవసరం పడేది ఓన్లీ వెన్ పెయిన్ ఈజ్ వెరీ వెరీ సివియర్ అండ్ ఎక్స్రేలో మనకి ఏమన్నా ఫాల్ట్ కనపడినప్పుడు.
బట్ ఇన్ కేస్ హీల్ పెయిన్ ద్వారా అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఎంఆర్ఐ చేసి దాంతో మనం ఏమైనా డయాగ్నోస్ చేస్తే అప్పుడేమైనా సర్జరీ అవసరం పడుతుంది. కానీ 99.9% పేషెంట్స్కి ఓన్లీ విత్ ఫిజియోథెరపీ అండ్ ఎక్సర్సైజ్తోనే హీల్ పెయిన్ మనం నివారించుకోవాలి. మడమకాలి నొప్పికి సాధారణంగా మందుల అవసరం ఉండదు. నొప్పి తీవ్రంగా ఉన్నా, దీర్ఘకాలం పాటు నొప్పి బాధిస్తున్నా చికిత్స అవసరమవుతుంది. అయితే మందుల కంటే విశ్రాంతి తీసుకోవడం ద్వారా మడమ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అలవాటు లేకుండా ఒకేసారి ఎక్కువ దూరం నడవడం, గట్టి నేలపై జాగింగ్ చేయడం, శరీర సామర్థ్యానికి మించి పనిచేయడం, బరువులు ఎత్తడం లాంటివి చేయకూడదు. మడమకాలి నొప్పి తరచూ క్రీడాకారుల్లోనూ, డాన్సర్స్, ఎక్కువసేపు నిలబడి పనిచేసే వారిలో కనిపిస్తుంది. కాబట్టి కాళ్లకు ఎక్కువ శ్రమ ఇచ్చే వృత్తులు చేస్తున్నవారు వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉన్నామా లేదా, మరీ వేగంగా బరువు పెరుగుతున్నామా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. వ్యాయామం చేస్తున్నప్పుడు తరచూ మడమకాలి నొప్పి వస్తుంటే అలాంటి వారు నడక, జాగింగ్ లాంటివి కాకుండా సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. కాళ్లపై ఒత్తిడి ఎక్కువ పడినప్పుడు వేడి నీళ్లలో కాసేపు ఉంచి కాపడం పెట్టడం లాంటివి చేయాలి. తక్షణ పరిష్కారం కోసం పెయిన్ కిల్లర్స్ వాడాల్సి వస్తే వైద్యుని సూచన మేరకు మాత్రమే వాడాలి. పదే పదే పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవని గుర్తుంచుకోవాలి.